ఇక ప్రైవేట్ యూనివర్సిటీగా వివిఐటి రూపాంతరం చెందింది. గుంటూరు జిల్లా నంబరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారింది. వివిఐటిని ప్రైవేట్ యూనివర్సిటీగా మంత్రి లోకేష్ ప్రకటించారు. దీంతో వివిఐటి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల వివిఐటి చేసుకున్న దరఖాస్తుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో శాసనసభలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు. అయితే ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వారికి 50 ఎకరాల భూమి ఉంది. 4,75,278 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా ఉంది. అయితే సెంటర్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఇంక్యుబేటరీ సెంటర్స్ ఉన్నాయి. 11 యూజీ పీజీ కోర్సులు ఉన్నాయి. సుమారు 700 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో 9,200 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 2వ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదనే వారు ఎవరు లేరు. కావున అందరూ అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం ఇప్పుడు వివిఐటి అంటే వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వాలని వాళ్ళు కోరటం జరిగిన అధ్యక్ష. దాంట్లో భాగంగా వాళ్ళకి 50 ఎకరాల భూమి ఉంది. 4,75,278 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంది. అనేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. 11 యూజీ పీజీ కోర్సెస్ ఇస్తున్నారు. సుమారుగా 700 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. 9,200 మంది విద్యార్థులు కూడా ఉండటం జరిగింది అధ్యక్ష. వివిఐటిని వివిఐటియు అంటే ప్రైవేట్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేయమని కోరారు. అది కూడా యాక్ట్ 2016 యాక్ట్ కింద కన్వర్ట్ చేయమని వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. ఈ యాక్ట్ రెండింటికి అవకాశాలు ఇస్తుంది. ఒకటి గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త యూనివర్సిటీ, రెండోది బ్రౌన్ ఫీల్డ్ కన్వర్షన్కి అధ్యక్ష. ఇది కన్వర్షన్ కింద బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ అనేది ఎప్పుడు వచ్చినా కూడా చట్టసభల్లో యాక్ట్కి సవరణ చేసి యూనివర్సిటీ పేరుని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.